ఏంటి ఇవాళ ట్రైన్ చూసుకుంటే మనకి 2వ తారీఖు స్టార్ట్ చేసాము. టైం చూసుకుంటే 1:47 అవుతుంది. ఆన్ చేయగానే మనకు ఒక ట్రిప్ పడింది మనకి సీందమ స్టేషన్ దగ్గర అనుకుంటా. ఇప్పుడు వెళ్తున్నాను, పికప్ లొకేషన్కి వెళ్తున్నాను. చూస్తాను, ఆగండి ఒకసారి చూపిస్తాను మీకు. మామూలుగా అయితే గ్యాస్ నిన్న నైట్ పట్టించాను ఫుల్ చేసి. నిన్న నైట్ ఫుల్ చేసి పెడితే ఒక పాయింట్ పడిపోయింది మనకి. అలాగే చూసుకుంటే ఇదిగోండి పికప్ లొకేషన్కి వెళ్తున్నాను. టైం చూసుకుంటే మనకి 1:47 అవుతుంది. ఓకేనా. మనకి ఎయిర్పోర్ట్లో ఏమవుతుందంటే, ఎయిర్పోర్ట్లో కాదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇల్లు లోపల ఇప్పుడు డ్రాప్ పడింది కదా, ఇచ్చి దింపాను. మనకి బడంగపేట నుంచి అల్పాస్గూడ నుంచి మనకి ఇక్కడ స్టేషన్కి పడింది. 23 కిలోమీటర్స్కి మనకి 260 ఇచ్చాడు అనమాట. మరి ఇది అంత లేదు, బెస్ట్ ట్రిప్. కానీ హోనీ బేరం అది పడింది కాబట్టి తీసుకున్నాను, స్టార్టింగ్ అది పడింది కాబట్టి. తర్వాత ఏమైందంటే మనకి లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ వస్తే 10 నెంబర్ ఫ్లాట్ నెంబర్ ఉంది కదా, అక్కడ చాలా మంది ఏం చేస్తున్నారు, కొంతమంది ఇప్పుడు బయటికి వెళ్ళి ఎప్పుడు అక్కడ టోకెన్ ఇస్తారు కదా, మామూలుగా వైట్ నెంబర్కి ఇస్తారు టోకెన్, మామూలుగా ఎల్లో ప్లేట్కి లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మేలంగానే అక్కడ ఆపుతారు, ఆపి ఏది టోకెన్ ఏదంటారు, టోకెన్ లేదంటే మినిమం అమౌంట్ ఎంతో కట్టేయాలమంటారు. నాకు అలా చాలాసార్లు జరిగింది, ఇప్పుడు అసలు తగ్గింది అనుకుంటా. చూద్దాం, అందుకే వీడియోస్ ఇస్తున్నాను. చూద్దాం. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కదా ఈ పక్క మొత్తం, చూడండి. వాళ్ళు జబర్దస్తిగా బండి ఆపి కావాలని డబ్బులు అడుగుతారు, టోకెన్ అడుగుతారు. ఏంటి టోకెన్ ఏంటి ఎల్లో ప్లేట్కి అయితే అసలు అవసరం లేదు. కానీ కొంతమంది ఇప్పుడు తెలియని కొత్త వచ్చిన ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా ఇచ్చే ఎల్లో ప్లేట్కి లేదు, ఓన్లీ వైట్ ప్లేట్ నెంబర్ వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి 9-10 నిమిషాలు దాటితే, అదో టైం దాటితే వాళ్ళకి, లేకపోతే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, డబ్బులు తీసుకుంటారు వీళ్ళు మామూలు. వరుసగా ట్రిప్పులు వరుసగా పడ్డాయండి. 3 ట్రిప్పులు పడ్డాయి, 3 అనుకుంటా, అంతే. 3 ట్రిప్పులు పడ్డాయి. లాంగ్ ట్రిప్పులు 2 పడ్డాయి, వచ్చిన ట్రిప్ పడింది. మనం ఇప్పుడు ఆఫీస్ బయటకు పడింది అనమాట, తీసుకున్నాను కావాలని. ఇక్కడైతే గ్యాస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 4 ట్రిప్పులు చేసాం. చూడండి ఒకసారి. మనకు ఫస్ట్ పడింది 144కి పడింది. ఓకే, ఒక 2 పడింది అనమాట. ఫస్ట్ ట్రిప్ ఇది మనకి. ఆ తర్వాత చూసుకుంటే మనకి సెకండ్ ట్రిప్ ఇది 11 కిలోమీటర్స్ 195. ఈ తర్వాత చూసుకుంటే మనకి థర్డ్ ట్రిప్ 22 కిలోమీటర్స్కి 394. ఆ తర్వాత 22 కిలోమీటర్స్ 1.4 అయింది. మొత్తం కలిపి చూసుకుందాం, 22 కిలోమీటర్స్కి 352. ఓకేనా. ఇదైతే మనకు జరిగిందనమాట. మొత్తం 4 ట్రిప్స్ చేశాను. ఇది ఆఫీస్ పేటకు పడింది కొండపూర్ దగ్గరలో. ఓకేనా. ఇది లాస్ట్ ట్రిప్ మనకి. 4 ట్రిప్పులు చేసిన తర్వాత మనకి అమౌంట్ 1199 అంటే 1200 అన్నమాట. గ్యాస్ అయితే మనకి ఇప్పుడు దాకా ఎంత కాలిందంటే దగ్గర 88.5 కిలోమీటర్స్ అంటే 89 వేసుకోండి, 89 కిలోమీటర్లు కాలింది గ్యాస్ అయితే మనకి. ఇప్పుడైతే మనం ఆఫీస్ పేట దగ్గరలో ఉన్నాను. ఇక్కడ గ్యాస్ 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు బండి పోయింది, ఇంకో బండి పెడుతున్నారు చూడండి. ఇంకో బండి ఆర్డర్లో పెడుతున్నారు. ఇక్కడ 2 లైన్స్ పెట్టారనమాట. ఓకే, ఇండియన్ ఆయిల్. కావాలని గ్యాస్ పట్టిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ గ్యాస్ దొరికితే తెలియదు. ఇప్పుడు ఒకసారి గ్యాస్ పెట్టేస్తే మనకి ఇబ్బంది ఉండదు. హాయ్ అండి. ఇప్పుడు చూడండి మన ఎన్నింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఒకసారి. ప్రతిసారి హాయ్ చెప్పి హాయ్ అలవాటు అయింది మనకి. ఓకేనా. మనం కొండపూరు అదే ఆఫీస్ పేట నుంచి గ్యాస్ పెట్టిన తర్వాత నాకు 2 ట్రిప్పులు పడ్డాయి. ఈ ట్రిప్ ఒక చిన్న ట్రిప్ 4.1 కిలోమీటర్ 137. అలాగే చూసుకుంటే ఇది మీరు కిలోమీటర్ చూడండి, పక్కన పెట్టేసి టైం కూడా చూడండి. 4 కిలోమీటర్లకి 20 నిమిషాలు పెట్టింది, అందుకే ఆ అమౌంట్. ఓకేనా. అలాగే చూసుకుంటే మనకి ఇప్పుడు ఒక ట్రిప్ పడింది, ఇప్పుడే వదిలేను అనమాట. ఇది పడింది సుభాష్ నగర్కి, ఎస్ రావు నగర్కి. ఓకేనా. ఇది అమౌంట్ మనకి 23.8 కిలోమీటర్స్కి అమౌంట్ వచ్చింది 425 ఇచ్చింది, 425 వచ్చారనమాట. ఓకేనా. 489కి 425 అమౌంట్ వచ్చింది మనకి. ఇది 201కి 137. దగ్గర వాడు 60 రూపీస్ తీసుకున్నాడు. ఓకేనా. 60 ప్లస్ తీసుకున్నాడు. దాంట్లో సగం తీసుకున్నట్టే వాడు అమౌంట్లో. ఏంటంటే ఏమంటున్నాను నేను, మనం కష్టపడతాం కానీ కష్టపడినందుకు తగిన ఫలితం దొరకాలంటే మనం చేసిన ట్రిప్పులు కూడా కరెక్ట్గా ఉండాలి. మనం ఏం ట్రిప్పులు తీసుకుంటామో చూసి ఆ ట్రిప్పులు మనకు సెట్ అవుతాయి లేదని చెప్పి తీసుకోవాలన్నమాట. ఒకసారి ఏమైందంటే ఇంకా ట్రిప్పులు పడట్లేదు, ఏదో ఒకటి చేసేద్దాం, టైం వేస్ట్ అవుతుందని చెప్పి తీసుకుంటాం ట్రిప్పులు. ఇప్పుడు నేను తీసుకున్న ట్రిప్పులు కూడా కొన్ని 2 ట్రిప్పులు అటాక్ పడ్డాయి. ఇప్పుడు ట్రిప్ అని తీసుకుంటున్నాను, తక్కువ ఏమంటే కానీ బాగా లోపల ఉన్నాను. అనవసరంగా కొన్ని టైం వేస్ట్ చేయడం కన్నా ముందు ఇక్కడి నుంచి బయట వెళ్ళిపోవాలి మనం. అర్రే భయ్, ఈ ట్రిప్పు తీసుకుని ఉండాల్సింది. లాల్ దర్వాజాకి పడింది. లాల్ దర్వాజా అంటే అక్కడ మామూలుగా ఉండదు అనుకుంటా ట్రాఫిక్.
ఒక్క నిమిషాలు తీసుకోవాలి, క్యాన్సిల్ చేసుకుంటున్నాను. దర్వాజాకి పడింది. ఇక్కడ ట్రిప్ తీసుకోవడం దగ్గరే ఉంది కానీ అమౌంట్ మనం వదిలిపెట్టడానికి గంట పైనే ఉంది. అది మొత్తం ఆ ఏరియా మామూలుగా ఉండదు, అన్ని స్పీడ్ బ్రేకర్లే. బండి మాత్రం గుల్ల అయిపోయింది. అమౌంట్ చూసి పక్కన పెట్టేస్తే బండి గుల్ల అయిపోయింది. అందుకే క్యాన్సిల్ చేసిన. పికప్ ఈస్ నాట్ వర్త్ ఇట్. క్యాన్సిల్ చేసేసా. ఇలా మనం క్యాన్సిల్ చేస్తామండి. అలాగే క్యాన్సిల్ చేసే ట్రిప్ అలా చేసుకోవాలి. అంటే రోజుకు 2 చేయొచ్చు క్యాన్సిల్, కానీ మనం అట్లా చేయకూడదు. 3 మైనస్ బ్యాలెన్స్ ఉంది. ఈ మైనస్ బ్యాలెన్స్ ఎలా కట్టాలో చూపించాను. ఇలా ఇది ఉంది కదా, ఇప్పుడు మనది అమౌంట్ ఎలా కట్టాలో చూపిస్తున్నాను ఒకసారి. ఇప్పుడు మైనస్ బ్యాలెన్స్ ఉండి మైనస్ బ్యాలెన్స్ ఎలా అమౌంట్ కట్టాలని చూపిస్తున్నాను మీకు ఒకసారి. చాలామంది తెలుసు, ఎవరైనా కొత్త వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఓకేనా, అమౌంట్ ఉంది. ఇప్పుడు ఫోన్పే ఉంటే ఫోన్పే, గూగుల్ పే ఉంటే గూగుల్ పే. ఓకేనా, ఓకే ఇక్కడ పెట్టి చూపిద్దాం. ఓకేనా, ఇది తర్వాత ప్రాసెసింగ్ పడింది కదా, ఇలాగే మనకి ఏ అకౌంట్ ఆ అకౌంట్. ఓకేనా, ఇలా వేసి ఇది మన పిన్ను పక్కన పెట్టేద్దాం. చూసుకుంటే ఇప్పుడు మనకి ఇదిగోండి పేమెంట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే ఊబర్ ఆడిది మెసేజ్ వచ్చింది, అమౌంట్ కట్టేసామని చెప్పి. ఊబరుకు చెల్లించినారు అని వచ్చేసిన మెసేజ్ అయిపోయింది. అలాగే చూసుకుంటే మనం డన్ పక్కన పెట్టేద్దాం. ఇంకా అమౌంట్ కట్టేశాను, క్యాష్ అవుట్. ఒకవేళ డబ్బులు మనం మన బ్యాలెన్స్ ఉన్నాయి, మనీ కాకుండా మన ప్లస్ బ్యాలెన్స్ ఉన్నాయంటే 200కి తక్కువ ఉండకూడదు. అప్పుడు క్యాష్ అవుట్ ఇలా కట్టుకోవాలి. ఓకేనా, టైం చూసుకుంటే 9:20 అవుతుంది. మనం ఇప్పుడు దాకా తిరిగింది గ్యాస్ ఆఫీస్ వేట్లో కొట్టిన తర్వాత 38 కిలోమీటర్లు తిరిగాను. అప్పటికే 3 పాయింట్స్ పడిపోయాయి మనకి. ఓకేనా, మనం ఎప్పుడైతే కొట్టించామో అప్పుడే 1 పాయింట్ పడిపోయింది మనకి. తర్వాత 2 పాయింట్స్, 38 కిలోమీటర్లు 2 పాయింట్స్ పడిపోయాయి. బాగా ట్రాఫిక్ తిరిగాను అనమాట. వాళ్ళైతే క్లోజ్ చేశాను. నేను మామూలుగా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. పడింది, నాకు పిన్ పడింది. ఇప్పుడు టైం చూసుకుంటే 2:40 అవుతుంది. లోపలికి పిన్ పడింది కానీ పిన్ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్యాహ్నమే మొదలుపెట్టింది, 1:30 మొదలుపెట్టాను, 12 గంటల పైన అయిపోయింది. అందుకే ఇవాళ లేదు, ఇవాళ చేయాలి లేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు వెళ్ళి నిద్రపోతేనే మళ్ళీ రేపు వచ్చేయగలం. అందుకని ఇవాళ తిందామని ఆ బిర్యానీ కూడా తీసుకున్నాను. బిర్యానీ తింటున్నాను, అప్పుడే నాకు పిన్ పడిపోయింది. ఏం చేస్తాం, ఇంకా అంతతో మొదలుపెట్టాను. చూపిస్తాను ఆగండి, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాను ఇప్పుడే. పక్కన ఆపి ఎన్నింగ్స్ మొత్తం చూపిద్దాం అనుకున్నాను, కానీ అది ఉంటాడుగా ఇక్కడ పోలీసు, ట్రాఫిక్ పోలీసు, అంటే ఎయిర్పోర్ట్లో పోలీసు అనమాట, ట్రాఫిక్ పోలీసు. అది తిరుగుతున్నాడు అనమాట. బండి ఎక్కడ ఆగితే అక్కడ వస్తున్నాడు బండి వేసుకుని. ఎందుకులే అని ఇంకా బయటికి వెళ్ళి చేయించుకుందాం, తీద్దాం ఎన్నింగ్స్ వీడియోస్ మొత్తంగా చూపిద్దాం మీకు ఇవాళ ఎంత అయింది ఏంటనేది. ఎందుకంటే ఆ గ్యాస్ అది పట్టియాలి. దగ్గర 51 కిలోమీటర్ కాలింది. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ దారిలో బాలాపూర్ సైడ్లో అటు కొట్టియాలి. కొట్టిన తర్వాత మొత్తం టోటల్ అమౌంట్ అనేది మనకి వచ్చింది అనమాట, బయట ఉండిద్ది. ఇప్పుడు దాకైతే మనం గ్యాస్ దగ్గర 500 చిల్లర కొట్టించాను గ్యాస్. చెప్తాను ఆగండి ఒక నిమిషం. చూడండి, ఇప్పుడు టైం చూసుకున్న మనకి 2:49 అవుతుంది. అంటే నేను 2:30కి అయిపోయింది అది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాను అనమాట. ఓకే, బండ్ల కూడా మన కూడా కాదు, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇలా బయటకు వచ్చేసాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, గ్యాస్ పట్టిస్తున్నాను. మన ముందు చూసుకుంటే 2 కార్లు ఉన్నాయి. ఓకే, 3:45 3,400 అయింది మనకి. టోటల్ ఎన్నింగ్స్లో మనం ఎన్ని ట్రిప్లు చేసామంటే దగ్గర 12.5 గంటలు ఆన్లైన్లో ఉంటూ చూపిస్తుంది, కానీ దానికన్నా ఎక్కువ ఉన్నాను. ఎందుకు గ్యాస్ కొట్టినప్పుడల్లా మనం ఆఫ్ చేసాం. ఓకేనా, మొత్తం నేను ట్రిప్ చేశాను. ఓకేనా, 3,400 మనకి 4 ట్రిప్స్. లాస్ట్ ట్రిప్ మనకి ఇది పడింది 690. ఇదేమో మనకి ఇక్కడ పేరు గుర్తు రావట్లేదు మనకి. ఇక్కడ నుంచి తుర్రూరు రోడ్ నుంచి మనకి పడింది, జీడి మెట్లకు పడింది. అక్కడ నుంచి మనకి మళ్ళీ అక్కడ గ్యాస్ కొట్టించాను. మళ్ళీ అక్కడ నుంచి మనకి సీదా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి పడింది. ఓకేనా, దీనికి మనకి 46 కిలోమీటర్లకి 690 ఇచ్చాడు. దీనికైతే 44 కిలోమీటర్లకి 685. ఇది 44 కిలోమీటర్లు అనేది ఏంటంటే మనం వెళ్ళింది, కానీ ఈ పికప్కి వెళ్ళడానికి నేను 11 కిలోమీటర్స్ వెళ్ళాను. 11 + 44 ఎంత, దగ్గర 56 కిలోమీటర్లు అనమాట దగ్గర. ఓకేనా, అది మొత్తం కలిపి మనకి అయింది దగ్గర 3,400. ఒకసారి గ్యాస్ పట్టించింది 320, ఇంకోసారి గ్యాస్ పట్టించింది 540. మొత్తం కలిపి 3, 5 + 8 60. మొత్తం కలిపి 860 రూపాయలు పెట్టి ఇప్పుడు గ్యాస్ కొట్టించాను. ఇప్పుడైతే మన గ్యాస్ ఇంత అయితే కాలింది. ఓకేనా, లాస్ట్ టైం కొట్టించిన తర్వాత మనకి ఇంత గ్యాస్ అయింది 58 కిలోమీటర్లు. ఇప్పుడు ఇంత కాలింది. దాని తగ్గ అయితే 300 పట్టొచ్చు.
అలాగే చూసుకుంటే ఇప్పుడు చాలా మందికి కొత్త వాళ్ళు చెప్తున్నాను, ఎవరో కొంతమందికి అమౌంట్ ఉంది, బ్యాలెన్స్ అమౌంట్. కొత్త వాళ్ళు చాలా మందికి ఏంటంటే మనకి ఇక్కడ మైనస్ ఉంటే ఎలా కట్టాలి, లేకపోతే ఇక్కడ మనం క్యాష్ అవుట్ మన అమౌంట్ ఎలా తీసుకోవాలనేది ఉండదన్నమాట. ఇక్కడ క్యాష్ అవుట్ అని కొట్టాలి. క్యాష్ అవుట్ కొట్టిన తర్వాత ఇది మన అకౌంట్కి ఇది మన అకౌంట్ ఇలా ఉండిద్ది. దీనికి ఇప్పుడు ₹2 ఫీజు అంట. ఒకప్పుడు ₹1 ఫీ తీసుకునేవాడు, ఇప్పుడు రూపాయి పెంచాడు అనమాట. ఓకేనా, ఇలా అనగానే ఇంకా మా అకౌంట్లో పడిపోతాయి. ఓకేనండి, ఇదిగో డన్ను. ఈ పడితే ఇదిగో ఇప్పుడు పడిపోతాయి, లేకపోతే రేపేముంది ఇంకా ఒక పడితే మధ్యాహ్నం కానీ లేకపోతే కాసేపాకి పడిపోతాయి మాకు. ఓకేనా, ఇది సంగతి. ఇలా అండి, ఈజీ అండి. ఓకేనా.